హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి. అలాగే ఈరోజు వ్లాగ్ ఏంటంటే కేదారేశ్వర స్వామి పూజ చేసుకున్నానండి. ఈరోజు చీకటితో 3 దగ్గర నుంచి నైట్ పూజ కంప్లీట్ అయ్యేదాకా నేను ఈరోజు ఏమేం చేశాను ఏంటి అని అన్నీ చూపించుకొని ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకుంటానండి. శివుడు గురించి నా జీవితంలో జరిగిన అనుభవం అన్నమాట. నిజంగా అసలు చాలా ఎట్లా చెప్పాలి, చాలా అంటే మన దాకా వస్తేనే మనం ఏదైనా సరే నమ్ముతాం అంటాం కదండి, అలాంటిదేనమాట. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి 2వ సోమవారం అండి, కార్తీక మాసం 2వ సోమవారం రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా మనం ఏదైనా ప్రత్యేకమైన పూజలు, కేదారేశ్వర స్వామి వ్రతం కానీ, త్రిమూర్తుల నోములు కానీ, ఇట్లా కొంతమందికి కొన్ని పూజలు అయితే ప్రత్యేకంగా ఉంటాయి కదా కార్తీక మాసంలో. అట్లాగే ఏదున్నా సరే మనం పౌర్ణం లోపు చేసుకుంటేనే మంచిది అంటారు. ఇంకా నేనైతే ఈరోజు చేసుకుంటున్నానండి. ఇంకా చీకటితో నిద్ర లేచేసి పనంతా కంప్లీట్ చేసుకొని పూజ చేసేసుకొని ఇంట్లో ఇంకా అలాగే గుడికి కూడా వెళ్ళొచ్చాను అనమాట. చీకటితోనే వెళ్ళొచ్చి ఇంకా ఇంట్లో సాయంత్రం పూజకి స్వామివారిని అలంకరించుకొని పూజ రూమ్ అంతా సెట్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకొంచెం ప్రత్యేకంగా చేసుకుంటున్నానండి. ఇంకా అసలు విషయం ఏంటంటే మీతో షేర్ చేసుకుంటానన్న విషయం. ఒక 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుందండి. శ్రీశైలం వెళ్ళామన్నమాట ఇట్లాగే కార్తీక మాసంలోనే. అంతకుముందు కూడా నేను చేసుకుంటున్నాను పూజ. కాకపోతే అప్పుడు జరిగింది ఏంటంటే ఫస్ట్ టైం అప్పుడే నేను శ్రీశైలం వెళ్ళటం. అక్కడ మేము దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అక్కడ పక్కన మనకి దర్శనం అయిపోయి వెనకమాల నుంచి బయటకు వదులుతారు కదా క్యూ. అక్కడ ఏంటంటే ఆపోజిట్లో పక్కనంతా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెడతా మనకి ఏదన్నా కోరికలు ఉంటే చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరిద్ది అని చెప్పేసి అక్కడ అందరూ పెడుతున్నారండి. రాయి మీద రాయి అంటే ఇల్లు కట్టుకోవాలని, ఇంకా అట్లా మనకు ఉండే కోరికలు చెప్పుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పి అక్కడ పెట్టే వాళ్ళందరూ అనుకుంటా పెడుతుంటే సరే నేను కూడా పెట్టి చూద్దాము అని చెప్పేసి, అప్పటికైతే నాకు అంత నమ్మకం ఏం లేదు. అంటే ఏదైనా మనం కష్టపడి చేసుకుంటే ఫలితం వచ్చిద్ది అన్న లెక్కలోనే ఉంటాను నేను. రాళ్ళు పెడితేనో లేకపోతే ఇంకేదేదో చేస్తే మనకి ఫలితం దక్కే కన్నా మన కష్టానికి తగ్గ ఫలితం దేవుడు ఎప్పుడు ఇస్తాడనే నమ్ముతాను నేను. కానీ ఎందుకు ఆ రోజు సరదాగా అట్లా పెట్టానండి. పెట్టి నేను కోరుకున్నాను అన్నమాట కోరిక. ఇంకా మేము దర్శనం అయిపోయి ఇంటికి వచ్చేసామండి. అసలు విచిత్రంగా అక్కడ నేను దర్శనానికి లోపల గుళ్ళో ఉన్నప్పుడు నేను దర్శనం చేసుకునేటప్పుడు ఎందుకో చాలా అసలు మనకు ఒక్కొక్కసారి అనిపించిద్ది కదా, ఆ వైబ్రేషన్ అనేది మనకు తెలిసిద్ది. అట్లా అనిపించింది అనమాట. సరే ఇంటికి వచ్చాము, దర్శనం అయిపోయి ఇంటికి వచ్చాము. మేము వచ్చేటప్పటికి అసలు విచిత్రంగా మాకు ఫోటో వచ్చి ఇచ్చి వెళ్ళారండి ఎవరో. అంటే ఫోటో అంటే మనకి ఫ్రేమ్ అదేం కట్టలేదు, రేకులాగా ఉందన్నమాట. అది ఇచ్చి వెళ్ళారు. ఎవరిచ్చారో తెలియదు. దేవుడు పూజ రూమ్ ఉంది కదా, ఆ రూమ్ దగ్గర పెట్టుంది. ఎవరిచ్చి వెళ్ళారు అత్తయ్య అని మా అత్తయ్యని అడిగితే ఏమో నాకు తెలీదు, ఎవరో వచ్చారు మొత్తానికి వచ్చి పెళ్లి కార్డు అను ఇది ఇచ్చి వెళ్ళారు అని చెప్పింది. తీరా ఆ పెళ్లి కార్డు ఎవరిది ఏంటి అని చూస్తే అసలు వాళ్ళు ఆ కార్డే, ఆ ఫోటోనే ఇవ్వలేదని చెప్పారు. అసలు భలే ఆశ్చర్యం అనిపించిందండి. సేమ్ నేను అక్కడ దర్శనం చేసుకున్న టైము, ఆ ఫోటో ఇంటికి వచ్చిన టైము ఒకటే. అది ఎవరిచ్చి వెళ్ళారో కూడా తెలియదు అత్తయ్యకి, కానీ ఇంటికి వచ్చింది ఫోటో.
ఇంకా అసలు అదొకటి నేను దర్శనం చేసుకొని వచ్చి ఇంట్లోకి రాగానే చూడంగానే అసలు నాకు ఆ శివయ్యే అట్లా వచ్చాడా అనిపించింది. అంటే మనకు తెలిసిద్ది కదా ఆ ఫీలింగు. నాకైతే అట్లా అనిపించిందండి. ఇంకా నేను వెంటనే ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం పూజ దగ్గర పెట్టుకుంటానండి. అంటే అంతకుముందు కొన్నాళ్ళు డైలీ పూజ రూమ్లో పెట్టాను. కానీ ప్లేస్ సరిపోక ఫోటోలు పడిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా ఆ ఫోటో అయితే నేను ప్రత్యేకంగా కేదారేశ్వర స్వామి పూజ అప్పుడైతే ఆల్రెడీ ఇంకో ఫోటో కూడా ఉంది. 2 ఫోటోలు ఉండకూడదు అంటున్నారు కదా ఒకే దేవుడి, అందుకోసం అని చెప్పేసి ఆ ఫోటో నేను వేరే చోట పెట్టుకొని ఇట్లా ప్రత్యేకంగా స్వామివారికి పూజ చేసుకున్నప్పుడైతే ఖచ్చితంగా ఆ ఫోటోనే పెడతానండి. ఇప్పుడు మనకి పూజ దగ్గర కూడా ఆ ఫోటోనే పెడతాను చూడండి. ఇంకా అసలు నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందం అండి. ఇంకా అట్లాగే నేను అక్కడ ఒక కోరిక కోరుకున్నానని చెప్పాను కదా, ఆ కోరిక కూడా అసలు మేము వెళ్ళొచ్చిన తర్వాత 3 నెలలు లోపే ఆ కోరిక నెరవేరిందండి. అసలు మీరు నమ్మరు, కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం అన్నమాట. అలాంటి సమస్య కూడా నెరవేరింది మాకు. ఇంకా అట్లా 2, 3 సార్లు నేను శ్రీశైలం వెళ్ళటం, స్వామివారిని మనకు సహజంగా ఏయో ఒక కోరికలు ఉంటానే ఉంటాయి కదా మనుషులు అన్నాక. నేను ఎప్పుడు ఏ కోరిక కోరుకున్నా కూడా వెళ్ళి రాగానే నాకు 2, 3 నెలలు లోపే ఫలితం కనిపించిద్దండి. నాకు ఇంకా అంతకు ముందు కన్నా మేము శ్రీశైలం వెళ్ళిన తర్వాత శివయ్య మీద నాకు ఇంకా ఎక్కువ నమ్మకం కలిగిందనమాట. ఇంక ఈరోజు కూడా అట్లా నాకు ఎప్పటికప్పుడే స్వామివారు నేను నీతోనే ఉన్నానని నిరూపిస్తానే ఉంటారు. అట్లాగే ఈరోజు కూడా నేను పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. చేసుకొని పూజ అయిపోయింది. అట్లా హారతి ఇచ్చి నేను అట్లా వంటగదిలోకి వెళ్ళంగానే మా అత్తయ్య ఒంటి మీదకి స్వామివారు వచ్చారు. అసలు ఒక్క నిమిషం అసలు ఒళ్ళంతా జలతరిచ్చినట్టు అనిపించిందండి. కొంచెం భయం వేసింది, అలాగే చాలా హ్యాపీగా కూడా అనిపించింది. అంటే నేను ప్రశాంతంగా చేసుకున్న పూజకి స్వామివారికి కూడా అంటే మనకు అనిపించింది కదండి, మనం ఏ పూజ చేసుకున్నా కూడా స్వామివారికి మనం తృప్తిగా చేసుకున్నామా లేదా, స్వామికి నచ్చిందా లేదా అనుకుంటాం కదా. అట్లా అనిపించింది అనమాట. మాటల్లో చెప్పలేనంత ఆనందం వేసింది. ఇలాంటివి మనం ఎవరన్నా చెప్తే నమ్మం, కానీ మన దాకా వచ్చి మనకు అనుభవం అయితే ఖచ్చితంగా నమ్ముతాం కదండి. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయండి. నేను అందుకే ఏదైనా సరే, నాకు బాధ వేసినా సంతోషం వేసినా ఏదైనా సరే నేను ఫస్ట్ భగవంతుడితోనే చెప్పుకుంటాను. ఆయన నాకు చూపించే మార్గాన్ని బట్టే నేను వెళ్తూ ఉంటానండి. మనుషుల కన్నా నేను భగవంతుడినే నమ్ముతాను. ఈరోజు ఇలా నేను నాకున్న దాంట్లో ప్రశాంతంగా ఎవరితో ఏ గొడవలు లేకుండా నా పిల్లలతో మా వారితో అందరితో ప్రశాంతంగా ఇలా ఉన్నాము ఈరోజు అంటే దానికి మెయిన్ కారణం అదేనండి. ఏది చేసినా భగవంతుడే చేస్తాడు. మనకి శక్తి తగ్గట్టు మనం కష్టపడి మనం ఎవరిని మోసం చేయకుండా, ఎవరి జోలికి వెళ్ళకుండా మన పాటికి మనం ఉండి మన పనేంటో మనం చూసుకుంటే మన కష్టానికి తగ్గ ఫలితం భగవంతుడే ఇస్తాడని నేనైతే ఎప్పుడు నమ్ముతానండి. ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా నేను అదే చెప్తా. మనం కష్టపడి తర్వాత మనం ఫలితాన్ని ఆశించాలి. మనం కష్టపడితే భగవంతుడే చూపిస్తాడు మంచి మార్గాన్ని అని నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు. ఇవండి నాకు జరిగిన అనుభవాలు. ఇంక ఈరోజు పూజ అయితే నేను ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం ప్రత్యేకంగా చేసుకున్నానండి. ఎప్పుడు ఇన్ని నైవేద్యాలు అయితే నేను చేయలేదు. అంటే 2 రకాలు, లేదా కుదరదు అనుకుంటే పొంగల్ చేసి పూజ చేసుకుంటాను. ఇంక ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం ప్రత్యేకంగా చేసుకుందాం అనిపించి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ చేశానండి. గారెలు, బూరెలు,
అట్లాగే పులిహార, పొంగలి, పూర్ణాలు, చలిమిడి, వడపప్పు, పానకం ఇన్ని రకాలు చేశానన్నమాట. ఇంకా అట్లాగే పళ్ళు ఇవన్నీ పెట్టుకొని పూజ అయితే చేసుకున్నామండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. చెప్పాను కదా ఎంత బాగా జరిగింది అంటే, స్వామివారే స్వయంగా ఇంటికి వచ్చారు. అసలు మాటల్లో చెప్పలేనంత ఆనందం అండి. ఎంత బాగా జరిగిందో పూజ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. ఇంకా అంతా బాగానే ఉంది కానీ మరి కేదారేశ్వర స్వామికి నైవేద్యాలు మనం ఇన్ని చెల్లించుకుంటాం కదండి, మరి ఎవరికి పెట్టకూడదు అంటారు ఎందుకు మరి నాకైతే తెలీదు. ఇంకో విషయం ఏంటంటే, శివుడికి నేను ఎప్పుడైనా సరే తులసి మాల వేస్తానండి. తులసి మాల వేస్తాను, మామూలు పూలు అన్నీ అలంకారం చేసుకుంటా. మొన్న ఎవరో ఒకరు చెప్పారనమాట, ఇట్లా తులసి మాల శివుడికి పెట్టకూడదు అని. నిజంగా నాకు ఇప్పటి వరకు అయితే అసలు తెలియదండి. అంటే వినాయకుడికి పెట్టకూడదని తెలుసు కానీ శివయ్యకు కూడా పెట్టరు అన్న సంగతి నాకు తెలీదు. ఇంకా నేనైతే నాకు తెలియదు కాబట్టి నేను ప్రతి సంవత్సరం ఇంట్లో ఏ పూలు ఉన్నా లేకపోయినా తులసి దళాలు ఒక్కటి ఉంటే చాలు, మనకి పూజ చక్కగా చేసుకోవచ్చు అన్న ఆలోచనతో ఎప్పుడు నేను తులసి మొక్కలు ఎక్కువగా పెంచుతూ ఉంటా. అంటే మనకి అన్ని పూలు ఒక్కో సీజన్లో పోస్తే ఒక్కో సీజన్లో పొయ్యవు కదా. పూలు ఉన్న టైం ఉంటుంది, లేని టైం ఉంటుంది. గబాల తులసి దళాలు ఉంటే పూజ చేసుకోవడానికి పెట్టుకోవడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను తులసి మొక్కలు పెంచుతూ ఉంటాను అన్నమాట. కానీ నేను పూలు ఉన్నా సరే తులసి దళాలతో మాల కట్టి స్వామివారికి పెడతా ఉంటా. మరి పెట్టకూడదు అంటున్నారు, తెలియదు కదండి నాకు. నేనైతే పెట్టేశాను అనమాట. ఇంకా మనకు తెలియకుండా చేసిన తప్పుకి స్వామివారిని క్షమించమని అడగటం తప్పితే మనం చేయగలిగేది ఏం లేదు. నా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకో విచిత్రం ఏంటంటే, ఎప్పుడు మా వారు అసలు ఉపవాసం ఉండరు. అలాంటిది ఈసారి అయితే మా వారు కూడా ఉపవాసం ఉన్నారండి. ఇంకా హ్యాపీ అనమాట. కానీ ఒక చిన్న లోటండి, చక్కగా ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు పిల్లలు కూడా ఉంటే బాగుండు అనిపించిద్ది నాకైతే. కానీ తప్పదు కదండి, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం. ఏ పూజ చేసినా ఎంత సంపాదించినా పిల్లల కోసమే కదా. ఇంకా నేనే స్వామివారికి దండం పెట్టుకున్నానండి, పిల్లల్ని కూడా చల్లగా చూడు, వాళ్ళ భవిష్యత్తు బాగుండేలా చూడు అని. ఇంకా అలాగే మీ అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరం బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఇంకా నేనైతే పూజారి గారిని ఏం పెట్టలేదండి, కథ అది నేనే చదివాను. ఇంక ప్రతి సంవత్సరం నేనే చేసుకుంటానండి, పూజారి గారిని ఏం పెట్టను అనమాట. ఇంక ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి మా స్వామివారిని దగ్గరగా ఎంత కళగా ఉన్నారు. నిజంగా అసలు నేను పూజ అయిపోయిన తర్వాత కూడా అటు వెళ్తా ఇటు వెళ్తా కాసేపుడికి ఒకసారి స్వామివారిని చూసుకుంటూ ఉన్నానన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకేనా అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్